సో, ఎపిసోడ్ 1లో నైట్ మిడ్ నైట్ మాట్లాడినప్పుడు ఏందంటే, ఇక్కడ ఇమాన్యుయల్‌కును శ్రీజకి. వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఏంటంటే, మనం ఒక ఫన్ అనేది క్రియేట్ చేద్దాం. ఫన్ క్రియేట్ చేయాలి. బట్ ఇక్కడ మ్యాటర్ ఏందంటే, నాకు హౌస్‌లోకి వచ్చేటప్పుడు నేను అనుకుంటుండే మెయిన్‌గా, సో నేనెవరితోనో మాట్లాడితే వాళ్ళు తీసుకుంటారో, తీసుకోలేరో, అలాంటి పర్సన్స్ నేను సెలెక్ట్ చేసుకొని మాట్లాడతా. నేను కూడా ఫన్ క్రియేట్ చేస్తా అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ ఇక్కడ శ్రీజతో మాట్లాడుతుండు. సేమ్ తనకు సింక్‌లో శ్రీజ కూడా ఉందన్నమాట. కంటెంట్ క్రియేట్ చేద్దామా? లేకుంటే ఒక ఫన్ జనరేట్ చేద్దామా? వాటెవర్. బట్ ఇక్కడొకైతే ఒక మంచి ఆడియన్స్‌కు థ్రిల్ ఇచ్చే ఆలోచన వాళ్ళలో ఉండేదన్నమాట. కాకపోతే ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఆలోచన కరెక్టే ఉంది. కాకపోతే తను ఏదైతే అన్నాడో, ఒక లిమిట్ ఉంటది దేనికన్నా అని చెప్పేసి. బట్ అక్కడ చూసుకున్న పర్సన్ రాంగ్ అయిపోయింది. ఆ రాంగ్ అయిపోవడంతోటి పెద్ద గొడవ అయింది. ఎవరికి? ఇమ్మాన్యుయల్‌కును, హరీష్‌కి. ఎందుకు గొడవ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. అలానే నాకు తనుజ చూసిన తర్వాతకి కొంచెం స్మార్ట్ ప్లే అయితే స్టార్ట్ చేసిందయితే అనిపించుండే. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అయిద్దనేది ఈ రోజు చూసే ఎపిసోడ్‌లో మనకు అర్థమైపోద్ది. మరి ఎందుకు ఆమె గురించి మనం అంటున్నాం అనేది మాట్లాడుకుందాం. అలానే హరీష్ కొంచెం బిహేవియర్ అనేది అంతా నా ఇష్టం, నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుంది అన్నట్టు నాకు అనిపించుండే అనమాట. మరి మీరేమనుకుంటున్నారనేది ఈ వీడియో మొత్తం చూసినాక మీరు మాట్లాడండి. సేమ్ టైమ్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టి హౌస్‌లోకి వచ్చి ఏం చేస్తుండు? ఏమన్నా ఏ మాత్రమైనా తనకు ఒక స్క్రీన్ స్పేస్ అనేది కనబడట్లే ఎక్కడ కూడా. మరి ఇలాంటి పర్సన్ హౌస్‌లోకి వచ్చిన తర్వాతకి వచ్చింది కాబట్టి నామినేషన్స్‌కి వస్తే ఒకవేళ ఖచ్చితంగా ఓటింగ్ అనేది జరుగుద్దా జరగదనేది వాళ్ళు ఆడే పర్ఫార్మెన్స్, వాళ్ళు ఉండే మొత్తం వీటన్నిటిని కాలిక్యులేట్ చేసుకొని కూడా ప్రేక్షకులు ఓటేస్తారు కాబట్టి, ఇలాంటి స్క్రీన్ స్పేస్ లేని పర్సన్‌కి హౌస్‌లోకి రావడం అనేది ఫస్ట్ ఒకటి నెగెటివ్ పాయింట్ అయితే, దట్టు మళ్ళీ ఇట్లా వచ్చినవాడు వచ్చేసిన తర్వాతకి ఎట్లో హైలైట్ అయ్యే ప్రయత్నం చేయకుండా సింగిల్‌గా వండుకుంటూ మాట్లాడడం, తనకు తనే ఉండడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈవెన్ మనకు లైవ్‌లో చూసిన అదే పరిస్థితి ఉంది. సేమ్ టైమ్ ఇది మనకు ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో కూడా గట్టినే కనబడుతుంది. అలాంటి పర్సన్‌ని అనవసరంగా తీసుకొచ్చి ఏదో ఒక 1 వీక్ ఉంచేసి బలి చేద్దామంటే దాన్నైతే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. మరి అలాంటి పొజిషన్‌కి సుమన్ శెట్టి వస్తాడా అంటే డెఫినిట్‌గా వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు చూడండి నిన్న ఎపిసోడ్ చూడండి, లేకుంటే ఆ ప్రోమో చూడండి. ఎక్కడైనా కూడా సుమన్ శెట్టికి ఏమైనా స్పేస్ కనబడుతుందా? మిగతా కంటెస్టెంట్స్ అంటే హౌస్‌మేట్స్ అందరూ కూడా అంతో ఇంతో వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ ఇక్కడ పోతే సుమన్ శెట్టి నుంచి ఎలాంటిదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేము. సేమ్ టైమ్ చేసినా కూడా ఇలాంటిదైతే రావట్లేదని నాకు అనిపించుండే. మరి సుమన్ శెట్టి గురించి మీరేమనుకుంటారో మీరు మాట్లాడండి. మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఒకటి సో ఇక్కడ చెప్పినా కదా ఒకటి ఫస్ట్ ఇక ఇది అయిపోయిన తర్వాతకి మనము మొత్తం వీడియో గురించి మాట్లాడుకుందాం. మీకైతే ఈ వీడియో నిజంగా నచ్చుద్ది అనుకుంటున్నా. నిజంగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. అలానే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేయండి. ఇక మనం మెయిన్ టాపిక్‌లోకి పోదాం. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాతకి కామనర్స్‌కి యాజ్ ఏ ఓనర్స్ అయిపోయారు. సెలబ్రిటీస్ ఏమో టెనెంట్స్ అయిపోయారు. వీళ్ళకి వర్క్ అసైన్ చేయాలి ఓనర్స్. ఇక వీళ్ళ మధ్య డిస్కషన్‌లో కొందరు వీళ్ళకు మానిటర్ బ్యాడ్జెస్ అయితే ఇచ్చిల్లారనమాట. బ్యాడ్జెస్ ఇచ్చిన తర్వాతకి ఏ పర్సన్‌కి అయితే బ్యాడ్జ్ ఇచ్చిల్లో వాళ్ళు ఎవరికైతే వర్క్ అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ టాస్క్ వాళ్ళకుండే. ఇక్కడ వచ్చేసి హరీష్‌కి వచ్చేసి తను ఏం చేసిండంటే హౌస్ క్లీనింగ్ మొత్తం ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయని చెప్పేసి ఇమ్మాన్యుయల్ చెప్పిండు. సేమ్ టైమ్ అలానే వర్క్ షేర్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అక్కడ శశి వర్మ కూడా తను వర్క్ అయితే అసైన్ చేయడం జరిగింది. ప్రియా దగ్గరికి వచ్చేసరికి ప్రియా కుకింగ్ యాక్చువల్‌గా అంటే వచ్చిన రోజు వీళ్ళకి కొందరికి వర్క్ అసైన్ చేసిల్లు. మార్చే అవకాశం ఉంటే మార్చుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళను మళ్ళీ కంటిన్యూ చేయాలంటే చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ప్రియా వచ్చిన రోజేమో ఇక్కడ సంజనాకి ఇచ్చిందనమాట. సంజనకు ఆ కుకింగ్ సెక్షన్ ఇచ్చింది. బట్ తర్వాతకి ఏం చేసిందంటే నిన్నటి ఎపిసోడ్‌లో తనకు వర్క్ ఇవ్వకుండా తనను ఆ పదవి నుంచి తొలగించేసి ఇక్కడ తనుజకి అలానే భరణ్ శంకర్‌కి అయితే వర్క్ అసైన్ చేసింది యాజ్ కుక్కర్స్. కుక్స్ అనమాట. ఇచ్చిన తర్వాతకి తను ఒక మాట అన్నది. ఏమన్నది? లేదు ఇక వీళ్ళు ఓన్లీ ఇదే వర్క్ చేయాలి. వేరే వర్క్ ముట్టుకోవద్దు. వేరే వర్క్ అయితే వీళ్ళు చేయకూడదు. ఈ వర్కే నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నది. తను అన్నమాట పర్ఫెక్ట్. ఎందుకంటే యాజ్ ఏ మానిటర్‌గా ఏ వర్క్ అయితే మనం అసైన్ చేస్తున్నామో ఆ అసైన్ చేసిన వర్క్ అనేది ఎవరికైతే అసైన్ చేసినామో వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారో లేదా అనేది చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మానిటర్ పైన ఉంటదనమాట. ఎందుకంటే ఎట్ ఎనీ టైమ్ వాళ్ళకి చిన్న మిస్టేక్ చేసినా కూడా డెఫినిట్‌గా ఆ పనిష్మెంట్ మళ్ళీ వీళ్ళే తీసుకోవాలి. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటది. ఇక్కడ మ్యాటర్ ఏమైపోయిందంటే సంజనని తీసేయడంతో సంజన కుకింగ్ సెక్షన్ గురించి హరీష్ దగ్గరికి వచ్చినాక హరీష్ చెప్పినా కదా ఆల్రెడీ ఇక మొత్తం ఫ్లోర్ క్లీనింగ్ అని అన్నీ మాట్లాడుకున్న తర్వాతకి కుకింగ్ సెక్షన్ వచ్చినప్పుడు కామన్‌గా కుకింగ్ అంటే ఓన్లీ ఇక్కడ మన డైనింగ్ టేబుల్ అయితేనేమి అలానే అక్కడ వాష్ చేసే దగ్గర లేకుంటే అక్కడ ఆ గ్యాస్ దగ్గర ఇదంతా కూడా క్లీనింగ్ ఉంటది కదా! దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఈ వర్క్ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోద్ది అని చెప్పేసి అన్నప్పుడు లేదు వీళ్ళు ఓన్లీ కుకింగ్ చేస్తారు. మిగతా వర్క్ చేయరని చెప్పేసి ప్రియ మాట్లాడింది. ప్రియ మాట్లాడినప్పుడు సంజన అన్నాక నేను చేస్తా ఆ వర్క్ నేను చేస్తా. 1 డే అని కాదు 1 వీక్ చేయమన్నా చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు లేదు అట్లా కాదు నీకు వేరే వర్క్ ఇస్తాం. వేరే వర్క్ చేయని చెప్పేసి మాట్లాడినాననమాట. ఆ మధ్యలో మాట్లాడుతుంటే ఇక్కడ మనీష్ వచ్చేసి
అట్లా కాదన్న అట్లా ఎట్లా ఇస్తారు మీరు, అట్లా ఎట్లా ఇస్తారు అని చెప్పేసి అంటే ఇక్కడ హరీష్ కొంచెం రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే తనకు బ్యాడ్జ్ లేదు. ఇక్కడ ఎవరికి మనిషికి బ్యాడ్జ్ లేదు కాబట్టి యాస్ ఎ మానిటర్‌గా తనకు బ్యాడ్జ్ లేదు. సో, కాబట్టి నీ దగ్గర బ్యాడ్జ్ లేదు ఏం లేదు. వర్క్ అసైన్ చేయాల్సిన నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. సో, నేను తనకు వర్క్ అసైన్ చేసుకుంటా. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏముందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ వే ఆఫ్ టాకింగ్ అనేది ఎట్లుందంటే ప్రతిసారి కూడా అంతా నాకే తెలుసు. ఈవెన్ ఈ కామనర్స్‌లో కూడా అంటే ఇప్పుడు ఓనర్స్ కాబట్టి వీళ్ళు ఏదన్నా ఒక డిస్కషన్ చేయాలంటే ఇక్కడ సెలబ్రిటీస్‌కి వర్క్ అసైన్ చేయాలి. అంటే టెనెంట్స్‌కి వర్క్ అసైన్ చేయాలంటే వీళ్ళందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకోవాలి మెయిన్‌గా. అంతేగాని ఇక్కడ ఏ ఒక్కరి ఒపీనియన్ కూడా మినిమమ్ హరీష్ అయితే తీసుకునే సిట్యుయేషన్‌లో లేడే లేడు. ఏమనంటే అసలుకు మీరేదో సిట్యుయేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేకుంటే మీకు అర్థం కావట్లేదా? అని మాట్లాడుతుండు. అన్నిటికి నేనే, అంతా నేనే కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. ఏమైనా నేను 'బిగ్ బాస్' చూసుకుంటా, 'బిగ్ బాస్‌తో' మాట్లాడతా, 'బిగ్ బాస్' నుంచి కావాలంటే బయటికెళ్ళి ఎళ్తా అంటే అది ఏ విధమైన గేమ్ ప్లే అనేదైతే నాకైతే కరెక్ట్ అనిపించట్లే. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా రైట్ టు స్పీక్ అని ఉంటది ఖచ్చితంగా. వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అంతేగాని ప్రతిసారి నేనే మాట్లాడతా, నా వర్షనే కరెక్టు, నేనే మాట్లాడిందే రైటు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు, వాళ్ళు మాట్లాడితే నాకు నచ్చదు. సో, డైరెక్ట్ ఫేస్ ఆఫ్ చూసుకుందాము అని మాట్లాడితే వాళ్ళతోటి ఎందుకంత డిస్కషన్ అనేది అర్థం కావట్లేదు. ఇంకొకటి ఇక్కడ నాకైతే అనిపించింది మెయిన్‌గా. సో, కొంచెం ఓవర్ చేస్తున్న హరీష్ అయితే అనిపిస్తుండే. అంతా మొత్తం నా ఇష్టం అంటే 'బిగ్ బాస్' తర్వాతకి 'బిగ్ బాస్' అని మనోడు ఫీల్ అయితున్నట్టు నాకు అనిపించింది. మరి అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇంకోటి ఆల్రెడీ వీళ్ళకి ఫుడ్ ఇచ్చిన తర్వాతకి, ఫుడ్ ఇచ్చినాక 'బిగ్ బాస్' ఏం చేసిండంటే సో, వీళ్ళకి ఫుడ్ అనేది లాక్కున్నాడు వీళ్ళ దగ్గర నుంచి. కాన్సెప్ట్ ఏందంటే దానికన్నా ముందు ఒక సిట్యుయేషన్ జరిగింది. సో, ఓనర్స్, టెనెంట్స్ కాబట్టి సో, ఓనర్స్ హౌస్‌లో టెనెంట్స్ వాళ్ళు ఊకే రెగ్యులర్ రావద్దని చెప్పేసి శ్రీజ అండ్ మిగతా కామనర్స్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. సో, వాళ్ళకు అలా గుట్టిగా మన హౌస్‌లోకి ఎందుకు పర్మిషన్ ఇస్తాం? కాబట్టి వాళ్ళకు ఏదన్నా మనం వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలనుకుంటే, ఏదన్నా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైనా అవసరం ఉందంటే ఇవ్వాలనుకుంటే, సో, వాళ్ళతో ఏదైనా వర్క్ చేపించుకుందాం. వర్క్ చేపించినాక ఆ వర్క్ మనకు నచ్చితే మనం ఇంప్రెస్ అయితే అప్పుడు వాళ్ళకు సంథింగ్ ఏదైనా ఒకటి ఇచ్చేద్దాం. లేకుంటే లోపలికి రానిచ్చే ప్రయత్నం చేద్దాం అన్నట్టు వీళ్ళు అనుకున్నారు. సో, దాని తర్వాతకి 'బిగ్ బాస్' ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చిండు. సో, ఓనర్స్ లెక్క ఉండాలి. టెనెంట్స్ లెక్క ఉండాలని చెప్పేసి కొంచెం చెప్పినాననమాట. అంటే వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళ రోల్ ఏంటిది? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసి వాళ్ళకైతే గుర్తు చేసిండు. గుర్తు చేసిన తర్వాతకి ఇక్కడ మొత్తానికి బయట అపోజిట్ అయిపోతుంది. ఆ టైంలో ఏమైపోయిందంటే 'బిగ్ బాస్' ఏం చేసిండే వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ తీసుకొని మళ్ళా 'బిగ్ బాస్' రిటర్న్ తీసుకున్నాడు. సో, అప్పటికే ఇక్కడ కొందరు ఫ్లోర్ క్లీన్ చేసిన వాళ్ళు, ఇమాన్యుయల్ అలానే శశి వర్మ. సో, వాళ్ళు తినే టైంలో ఇమాన్యుయల్ మెయిన్‌గా తినే టైంలో 'బిగ్ బాస్' ఫుడ్ తీసుకోవడంతోటి కొంచెం మనోడికి బాధ అనిపించింది హరీష్‌కి. సో, తనకు బాధ అనిపియడంతోటి సో, తినే ఫుడ్ కదా! తినే ఫుడ్ నుంచి మనం ఎట్లా తీసుకుంటాం, అట్లా ఎట్లా తీసుకుంటారు కరెక్ట్ కాదు. అది నాకు పద్ధతి కాదు. సో, ఇది నేను 'బిగ్ బాస్‌తో' మాట్లాడుకుంటా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళి ఇవ్వడము. సో, ఇది కొంచెం వెరైటీ అనిపించుండే. ఎందుకంటే 'బిగ్ బాస్‌లోకి వచ్చినాక ప్రతిదానికి మనం ఫేస్ చేయాలి. 'బిగ్ బాస్‌లో' వచ్చినాక 'బిగ్ బాస్' రూల్సే ఉంటాయి. మన రూల్స్ అయితే ఏముండవు. ఫస్ట్ ఇది పాయింట్. అంతేగాని ఏదో ఇప్పుడు నేను మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా అని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ బ్లేమ్ చేసే ప్రయత్నం హరీష్ చేసుకుంటూ, తనకు తను ఒక గుడ్ కార్నర్ లెక్క అంటే పాజిటివ్ వైపు మనకు చూసే ప్రేక్షకులకు కనపడాలా అని ఆలోచిస్తుందని నాకైతే అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో, మెయిన్‌గా హరీష్ కొంచెం కొన్ని సార్ల మంచిగా అనిపిస్తుంది. కొన్ని సార్లు మరీ ఇంత ఆర్గ్యుమెంట్ అవసరమా? ఇక్కడ అంత సిట్యుయేషన్ లేదు. అంత సీన్ చేయాల్సిన సిట్యుయేషన్ రాలే గదా! ఎందుకు అంత సీన్ క్రియేట్ చేసిందో కూడా అనిపించుండే. సో, ఇదే టైంలో ఆ కామ్రేడ్స్ ఇక్కడ టెనెంట్స్ ఆల్రెడీ భయపడుతున్నారు మెయిన్‌గా. ఎందుకంటే మాకు ఇప్పటికే ఫుడ్ ఏమి ఇవ్వట్లేరు. వీళ్ళు వచ్చేసి తాపకొకసారి వచ్చి మాకు ఫుడ్ తినండి అంటాళ్ళు. ఎందుకంటే మీ ఓనర్స్ కాబట్టి మీరు చేసే పెర్ఫార్మన్స్ మాకు నచ్చింది. లేకుంటే వాళ్ళు చేసింది అక్కడ ఏం లేదు జెన్యూన్‌గా చెప్పాలంటే. సో, ఇట్లా నచ్చిందని చెప్పేసి చెప్పడంతోటి వీళ్ళకేమో అసలుకి ఆకలి కావట్లేదు మెయిన్‌గా. బట్ మీరు తినండి అని చెప్పేసి వాళ్ళకు గొంతుకలో నూకితే ఏ లాభం? ఆకలైతుంది కదా తినేది. సో, వాళ్ళకి అలాంటి ఆలోచన లేనప్పుడు వీళ్ళు ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం ఓనర్స్ సింపతి కార్డ్ ఉపయోగించుకుంటూ సో, పాపం వాళ్ళకి ఏం తినలేక అని మాట్లాడడంతోటి కొంచెం అక్కడ అనిపించింది. సేమ్ టైమ్ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. ఏంది అరే మాకు వద్దని చెప్పినా కూడా ఏందిరా భయ్య మాకు అంతగా పెడుతున్నారు. మేము అడుగుతున్నామా? మేము అడిగినప్పుడు మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో లేదు మేము ఇచ్చితేనే తీసుకోండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇది కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉండే. ఇంకోటేందంటే కామనర్స్‌లో అంటే ఓనర్స్‌లో ఒక యూనిటీనైతే మిస్ అయినట్టు నాకనిపించింది మెయిన్‌గా. ఎస్పెషల్లీ ఇక ఏకపక్ష నిర్ణయాలు హరీష్ ఎక్కువ తీసుకుంటుండు. చెప్పినా ఇంతకుముందుకు మనం డిస్కస్ చేసిండే. సో, ప్రతిసారి నేనే రాజు, నేనే మంత్రి, సో, అది కర్త కర్మ అన్నీ నేనే అని మాట్లాడడంతోటి ఈ ఓనర్స్‌లలా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఒక వాయిస్ అయితే రైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మనం అందరం ఓనర్స్ ఇక్కడ. సో, మనతో పాటు తను కూడా ఓనరే. అంతే ఇక్కడ మనకు టీమ్ లీడర్ అంటే ఎవరు లేరు. మనకు ఎవరు పెద్ద హెడ్ అయితే లేరు కదా! సో, తన వెర్షన్ ఏంది, మన వెర్షన్ కూడా మన వాయిస్ కూడా వినిపించాలని చెప్పేసి మిగతా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ మనీష్ వాయిస్ రిలీజ్ చేస్తున్నారని శ్రీముఖ్, శ్రీజ తర్వాతకి ప్రియ
వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇక 'పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్' అయితే వాళ్ళిద్దరూ ఈ డిస్కషన్‌లో పెద్దగా ఏం లేరు గానీ, ఈ 3 మెంబర్స్ అయితే వాళ్ళ వాయిస్ అయితే ఇనిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో, మొత్తం తనే కాదు మనం కూడా ఉన్నాము. మనకు కూడా అవకాశం ఉంది. మనం కూడా మాట్లాడొచ్చు. తన వర్షన్‌కి మనం హైలైట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. సో, ఖచ్చితంగా అయితే ఈ విషయంలో కొంచెం హరీష్ అయితే తగ్గాల్సిన అవసరం అయితే డెఫినెట్‌గా ఉంటది. మరి అంత ఓవర్‌గా థింకింగ్ చేసుకుంటా మాట్లాడడము. ఇంకోటేందంటే కామనర్స్ ఏమన్నా అంటే ఓనర్స్ ఏమన్నా మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినప్పుడు, లేకుంటే బిగ్ బాస్ నుంచి ఏమైనా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు వీళ్ళు రియాక్ట్ అయితారు కామన్‌గా. సో, మనోడే ముందు. సో, అంత ఓవర్‌గా రియాక్ట్ అవ్వకండి. అంత ఓవర్‌గా థింక్ చేయకండి అని చెప్పేసి. ఇక్కడ అదే వాళ్ళు అందుకే నాకు ఫీల్ అయితున్నారనమాట. నువ్వు మా కెప్టెనే కాదు కదా! మరి నువ్వంతగా మా గురించి ఎందుకు థింకింగ్ చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళు ఫీల్ అవ్వడంలో తప్పేం లేదు. ఇక్కడ ఈయన ఓవర్ చేయడం కొంచెం చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించుండే. సో, మరి ఈ ఈ మ్యాటర్‌లో మీరేమనుకుంటారో మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. ఇంకొకటి తనూజ గురించి కూడా మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం. ఏంటిది? సో, తనూజ వీళ్ళు ఆల్రెడీ బయటకొచ్చిన తర్వాతకి తను కొంచెం గేమ్ అనేది ట్రై చేస్తుంది మాక్సిమం. దానికి ఇక సెలబ్రిటీస్ నుంచి. ఎందుకంటే వీళ్ళు బయట ఏదో మాట్లాడుకుంటున్నారు. సో, వాళ్ళకి ఎందుకంటే కుకింగ్ సెక్షన్ వీళ్ళకే ఇప్పుడు. అంటే ఓనర్స్‌కి ఏం కావాలనో టెనెంట్సే వండి పెట్టాలి. వాళ్ళు ఏమంటారో వండి పెట్టాలి. బిగ్ బాస్ ఏమో టెనెంట్స్‌కి వాళ్ళకి ఫుడ్డు బిగ్ బాస్ వాళ్ళు ఇస్తారనమాట. కాకపోతే తనకు ఒక కాఫీ కొంచెం తనకు బాగా అడిక్టర్ అన్నమాట. ఎవరు? తనుజ. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి దొంగిలిద్దాం అని చెప్పేసి తను ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా సంజన అయితేనేమి ఇక్కడ భరణి వాళ్ళతో డిస్కస్ చేస్తుంది. కొంచెం ఏదన్నా ట్రై చేద్దాం కొత్తగా. ఫన్నీ వేలో ఉంటది కావచ్చు అని చెప్పేసి. చూద్దాం మరి ఎంతవరకు వర్కౌట్ అయిద్దో. బట్ తన ప్రయత్నాన్ని అయితే మనం ఖచ్చితంగా అయితే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా సాదాసీదాగా నడుస్తుండే ఎపిసోడ్ అయితే ఈరోజుది. అందుకని అంటున్నా. సో, తనుజ కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. అలానే ఈమెతోటి ఫ్యూచర్‌లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇక్కడ ఓనర్స్‌కి అయితే ఉంటది. డెఫినిట్‌గా తన దగ్గర నుంచి గట్టి పోటీ అయితే ఉంటది. ఇంకొకటి స్టార్టింగ్‌లో నేను చెప్పిన ఒకటి ఇమ్మాన్యుయల్ గురించి. సో, శ్రీజ అండ్ ఇమ్మాన్యుయల్ మాట్లాడుతున్నారు. సో, కంటెంట్ క్రియేట్ చేయాలి. ఒక ఫన్ జనరేట్ చేయాలని చెప్పేసి. సో, ఆ జనరేట్ ఎవరితోటి చేయాలని కూడా మ్యాటర్స్ ఇక్కడ. ఎవరితో పడితే వాళ్ళతో చేస్తే ఏమైపోద్దంటే అక్కడ గలీజ్ అయిపోతది. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి మధ్యలో హరీష్ అండ్ ఇమ్మాన్యుయల్ మధ్య జరిగిన సిట్యుయేషన్ కూడా గట్టినే ఉంది. సో, ఎవరితోటి మనం ఫన్ క్రియేట్ చేస్తున్నామో ఆ పర్సన్ తీసుకోవాలి మెయిన్‌గా. తీసుకో అక్కడ తీసుకోవాలి, తీసుకోవట్లేదని ముందు ఆలోచించి కనుక ఫన్ అనేది జనరేట్ చేస్తే బాగుండే. కాకపోతే అక్కడ హరీష్ దగ్గర మాట్లాడకుండా గుండు, గుండు అని చెప్పేసి ఆ అంకుల్, అంకుల్ అని పిలవడంతోటి మనకి సురన కాలింది. సురన కాలి నువ్వేంది? నీ లెవెల్ ఏంది? నీ లైన్‌లో ఉండు మెయిన్‌గా. లెవెల్ అంటే కాదు గానీ, ఒక లెవెల్ ఉంటది. ఒక లైన్ ఉంటది. ఆ లైన్ దాటి రావద్దు ఎప్పుడు కూడా. సో, ఏం చేయాలన్నా కూడా ఒక లైన్ వరకు ఉంటే, ఆ లైన్ దాటొద్దని చెప్పేసి. ఇక్కడ ఇది నాకు స్ట్రైక్ అయిపోయింది. సో, ఫస్ట్ రోజు వీళ్ళిద్దరే కదా మాట్లాడుకుంది శ్రీజ అండ్ ఇమ్మాన్యుయల్. అంటే ఇక్కడ నేను నీతో జోక్ ఎంత చేయాలో అంతే చేస్తా. అంత లైన్ దాటనని చెప్పేసి. అలాంటి వాడు ఇక్కడ హరీష్ గురించి తెలిసి కూడా ఏ విధంగా అట్లా నోరు స్లిప్ అయిపోయిండనేది నాకు అనిపించలే. మంచిగా అనిపించలే. కాకపోతే ఇక్కడ తను ఎమ్మటే రియలైజ్ అయిపోయిండు. సారీ అని చెప్పేసి హరీష్‌కి చెప్పిండు. చెప్పినాక కూడా ఇక్కడ హరీష్ నుంచి అలాంటి రిసీవ్ అనేది తీసుకోలేకపోతుండు. సో, కాదు నేను తీసుకోను. దీన్ని ఎంతవరకు అయితే తీసుకెళ్తా అంత తీసుకెళ్ళగలుగుతా నేను. నేనేందో నీకు చూపిస్తా అన్నట్టు కొంచెం వాళ్ళకి వార్నింగ్ ఇస్తుండు. ఇదే వార్నింగ్ ప్రియకి కూడా వార్నింగ్ ఇచ్చిండు. ఏది ఇక్కడ వీళ్ళిద్దరికి వర్క్ అసైన్ చేసిన తర్వాతకి తనుజకును, భరణికి వర్క్ అసైన్ చేసినప్పుడు సో, దీనికి ఎంత దూరం అని ఎళ్ళగలుగుతా అని చెప్పేసి. అలానే ఈ బిగ్ బాస్ ఆ ఫుడ్ తీసుకురమ్మని చెప్పేసి లోపల పెట్టమన్నప్పుడు ఆ ఫుడ్ తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ టెనెంట్స్‌కి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఏమైతే నేను చూసుకుంటా, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికెళ్తా. సో, ఇవన్నీ చూస్తాంటే హరీష్ కొంచెం ఓవర్‌గా థింకింగ్ చేస్తుండు. కొంచెం బాగా ఎక్కువ చేస్తున్నాడని నాకైతే అనిపించింది. కొంచెం తగ్గించుకుంటే తనకు కూడా బెనిఫిట్ ఉంటది. చేయాలి. కానీ దానికో లిమిట్ ఉంటది. ప్రతి దానికి బిగ్ బాస్‌కి అగైనెస్ట్‌గా పోయి ఏదో కొన్ని కొద్ది తరపు నుంచి కౌంటర్ చేసుకుంటూ మాట్లాడితే అదైతే కరెక్ట్ కాదు. ఇక్కడ కామనర్స్ అంటే ఓనర్స్ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళందరి వాయిస్ మొత్తానికి తక్కువ తొక్కే ప్రయత్నం చేసుకుంటూ పోతున్నారు హరీష్. అలానే ఇక్కడ సెలబ్రిటీస్‌కి ఏదో చేద్దాం అని చెప్పేసి చూస్తుండు. మానవతా దృక్పథం అంటుండు. లేకపోతే వాళ్ళు తినకుండా ఉంటే నేను చూడలేకపోతున్నా నా వల్ల కావట్లే అంటున్నారు. బట్ అటు నుంచి వచ్చే వాయిస్ ఏంటిది? ఇప్పుడు మాకిప్పటికే లేట్ అయిపోయింది ఫుడ్ పెట్టడం అనేది. ఇప్పుడు మీరొచ్చేసి మాకు ఫుడ్ ఇస్తే, అక్కడ బిగ్ బాస్ కోపమొస్తే, మరి ఆ ఫుడ్ అసలకి ఇవ్వకపోకుండా, మళ్ళీ మాకేమైనా పనిష్మెంట్ అని ఇస్తే, ఎవరి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? మాకెందుకు ఈ తలనొప్పి? మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పేసి సెలబ్రిటీస్ అంటే టెనెంట్స్ ఫీల్ అయిపోతారు. మనోడు ఆ మాటకు తనుజ మెయిన్‌గా ఈ మాట అన్నది. సో, తనుజ ఆ మాట మాట్లాడడంతోటి మనోడు ఫీల్ అయిపోయి ఏడుస్తుండు. నేను చాలా సెన్సిటివ్. మాట్లాడతా. నామినేషన్ దగ్గర ఫైర్. సో, కాకపోతే ఇలాంటి సిట్యుయేషన్‌లో నా మనసు ఒప్పుకోవట్లేదని చెప్పేసి మాట్లాడుతుండే. కాకపోతే అదే అంటున్నా. మన లిమిట్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇమాన్యుయల్ ఏ విధంగా మాట్లాడిండు, ఇమాన్యుయల్‌తోటి ఏ విధంగా నీకు వార్నింగ్ ఇచ్చిండు. సో, నీ లిమిట్‌లో నువ్వుండు. సో, నువ్వేం చూసుకో. మాటల విధానం కరెక్ట్ చూసుకో అని మాట్లాడుతుండే. సో, అక్కడ ఓన్లీ అక్కడే కాదు. ఇలాంటి సిట్యుయేషన్ కూడా ఇంపార్టెంట్ మన లిమిట్స్ ఏందని చెప్పేసి. అంతే ఇక్కడ నువ్వు కామర్స్ ఇక్కడ ఓనర్స్‌లలో నువ్వు ఒక ఓనర్‌వి అంతే. అంతేగాని ప్రతిదానికి నేను చూసుకుంటా అని చెప్తే, ఇప్పుడు నీవు కాకుండా అందరికీ పనిష్మెంట్ ఇస్తే, బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాతకి నువ్వు దాన్నయితే డినై చేసే సిట్యుయేషన్ అయితే రాదు కదా! నీకు అసలు రైట్ కూడా ఉండదు. బిగ్ బాస్ ఒకవేళ ఒక ఓనర్‌కి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, నువ్వు చేసిన ఒక యాక్ట్ వల్ల, సో, మిగతా వాళ్ళందరూ కూడా సఫర్ అయితారు.
దాన్ని ఎందుకు మనోడు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఏందంటే నేను చూసుకుంటా. సో, ఇదే నాకైతే నచ్చట్లేదు మెయిన్‌గా. ఈరోజు ఎపిసోడ్‌లో మొత్తానికి హరీష్ హైలైట్ అయిన మాట నిజమే. కాకపోతే ఏందంటే ఏ విధంగా హైలైట్ అయితుండని కూడా మనకి ఇంపార్టెంట్. ఇలా నెగటివిటీని క్రియేట్ చేసుకుంటా దీనితోటి పెంచుకుంటూ పోతా అంటే ఏముంటది? ఏముండదు. శూన్యం. శూన్యం అంటే శూన్యం అనమాట. జీరో అంటారు కదా! శూన్యం అంటే శూన్యం. అట్లా. కాబట్టి కొంచెం హరీష్ తగ్గించుకుంటే బాగుండే. సో, అలానే మిగతా వాళ్ళు కూడా కొంచెం ఆట ఆడుతున్నారు. ఇక సుమన్ శెట్టి గురించి చెప్పిన ఆల్రెడీ ముందే మనం మాట్లాడుకున్నాం. తను ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. వచ్చినా కూడా స్క్రీన్ స్పేస్ అయితే లేదు. అలాంటి పర్సన్ డెఫినిట్‌గా ఈ వీక్ నామినేషన్‌లో ఉంటే సండే అయినా కూడా, సాటర్డే అయినా కూడా బయటికెళ్తారు. ఫస్ట్ వీక్ ఎళ్ళే పర్సన్ అయితే డెఫినిట్‌గా నేను సుమన్ శెట్టి అని నేనైతే చెప్పగలుగుతా. టాటా బాయ్ బాయ్ అని మాట్లాడుకోవచ్చు తన గురించి. సో, అయితే మొత్తానికి వీడియో ఓవరాల్‌గా సో, మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. బెల్ ఐకాన్ ఉంది కాబట్టి దాన్ని కూడా క్లిక్ చేసే ప్రయత్నం చేయండి.